హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభయ్. మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళ గురించి చాలామంది అయితే ఒక ఆందోళనకైతే గురవుతున్నారని చెప్పి మనం అయితే అర్థమైపోయింది. చాలామందికి ఇల్లు వస్తుందా రాదా, మరి ఏంది మా పరిస్థితి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక మార్నింగ్ ఒక వీడియో అయితే నేను చేశాను, ఒక ఎస్టిమేషన్ వీడియో. దాన్ని వీడియో చూడండి, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది పూర్తిగా. ఏవైతే మన గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్లు కానీ, లేదంటే ఈ ప్రభుత్వం ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పిందో అన్నీ కలుపుకొని ఒక కాన్స్టెన్సీకి 3,500 ఇళ్ళ చొప్పున అయితే ఒక ఫేస్కి అయితే ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించి, దాని విధంగా చూసుకున్నైనా కూడా 4,20,000 ఇళ్ళు అయితే దాదాపుగా ఒక ఫేస్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా చూసుకున్నా కూడా దాదాపు 5 సంవత్సరాలకు కలుపుకొని ఒక 20 లక్షల ఇళ్ళు మాత్రమే ఈ మంజూరు అవుతాయి. మనం చూసుకున్నట్లయితే చాలామంది ఇంకంటే దాదాపు L1 L2లో 40 లక్షల మందిని అయితే అర్హులుగా గుర్తించడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి లీస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అయితే చేశానండి. ఆల్రెడీ అన్అఫిషియల్గా మనకైతే లీస్ట్ అయితే రెడీ అయిందని చెప్పేసి మనం అయితే ఒక వీడియో అయితే చేశాం. చాలామంది వీడియో వచ్చేసింది డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి లింకులు అయితే పెడుతున్నారు. ఏ లింక్ పడితే ఆ లింక్ అయితే ఓపెన్ చేయకండి. ఇంకా అఫీషియల్గా ఎలాంటి ఈ లీస్ట్ అయితే రాలేదు. చాలామంది గత ప్రభుత్వం ఏదైతే తీసిందో లీస్ట్ ఆఫ్ థర్డ్ ఫేజ్ 2 BHK ర్యాండమైజేషన్ జిహెచ్ఎంసీ లిమిట్ హెల్డ్ ఆన్ 2023, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే లీస్ట్ రిలీజ్ చేసిందో ఆ లీస్ట్ రిలీజ్ దాన్ని చూపెట్టుకుంటూ లీస్ట్ వచ్చింది, డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. ఇది ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎలాంటి బెనిఫిషరీ లీస్ట్ అయితే రాలేదు. సబ్స్క్రైబర్స్ అయితే ఒకసారి గమనించాలి. మనకు కేవలం ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే లీస్ట్ అయితే వచ్చింది. మిగతా చోట్ల మాత్రం లీస్ట్ అయితే రెడీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కొంతమేర అంటే కొంతవరకు మాత్రం లీస్ట్ అయితే ఇంకా రీవెరిఫికేషన్ అయితే జరుగుతుంది. పూర్తి స్థాయిలో మనకి మంత్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పూర్తి స్థాయి లీస్ట్ అయితే బయటకు వస్తుంది. ఆ లీస్ట్లోంచి మళ్ళీ లక్కీ డ్రా తీసి ఎవరైతే అర్హులు ఉంటారో వారికైతే ఇండ్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఎవరైతే ఈ మిగిలిపోయిన 20 లక్షల మంది ఉంటారో వారికి ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే సెకండ్ టైం, అప్పుడు వారికి కూడా ఇండ్లు అనేది వస్తుంది తప్ప లేదంటే ఇల్లు అయితే రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్, అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫేజ్ వరకు మాత్రమే తీయడం జరుగుతుంది. ఫిఫ్త్ ఫేజ్ వరకు వచ్చే వరకు 20 లక్షల ఇండ్లు అయితే కంప్లీట్ అవుతాయి. అప్పటికి ప్రభుత్వం అనేది 5 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తేనే మిగతా ఏవైతే 20 లక్షల ఇండ్లు ఉన్నాయో అవి అయితే కట్టేయడం అయితే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇలా L1లో ఎంతమందికి వస్తుంది, L2లో ఎంతమందికి వస్తుంది అనేది మనమైతే క్లారిటీగా చెప్పలేము. ఎందుకంటే L1లో చూసుకుంటే L1లో దాదాపు ఈ ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో, అంటే ఒక విలేజ్ పరంగా L2కి ఎన్ని శాంక్షన్ చేస్తారు, L1కి ఎన్ని శాంక్షన్ చేస్తారు అనేది ఫస్ట్ ఒక క్లారిటీగా రావాలి మనకు. అంటే ఒక కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్ళని చెప్పడం అయితే జరిగింది. 3,500 ఇళ్ళల్లో L1కు ఎన్ని డివైడ్ అవుతాయి, L2కి ఎన్ని డివైడ్ అవుతాయి అనేది అది మన విలేజ్ బేసిక్ బట్టి ఉంటుంది. అంటే ఒక విలేజ్ మనం చూసుకున్నట్లయితే ఒక 100 మంది అప్లై చేసుకుంటే అందులో ఒక 50 మంది అర్హులుగా గుర్తించబడ్డారు. 50 మందిలో L1లో ఎంతమంది ఉన్నారు, L2లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి 5 లక్షలు ఇస్తే సరిపోతుంది, లేదా ఆ ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలా, లేదా డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఏం చేయాలి, ఈ 5 లక్షలతో కూడిన స్థలంతో కూడిన ఇల్లు ఇవ్వాలి. కాబట్టి ఇట్లా L1కి ఎన్ని ఇల్లు శాంక్షన్ అయితే, L2కి ఎన్ని శాంక్షన్ అయితే ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే మనకు ఒక క్లారిటీగా మనం అయితే చెప్పొచ్చు. మొత్తానికైతే ఏదైతే ఈ 20 లక్షల మంది ఎవరైతే ఉంటారో L1 L2లో మ్యాక్సిమం అందరికీ ఇల్లు వస్తాయి. అంటే ఇప్పుడు నేను చెప్పేది అంటే వాళ్ళు ఏదైతే విలేజ్ పరంగా ఈ L2కి ఎన్ని, L1కి ఎన్ని అనేది ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. మొత్తం ఒక కాన్స్టెన్సీకి 3,500 ఇల్లు అంటున్నారు. కాబట్టి L1 నుంచి ఎంతమంది తీసుకుంటారో, L2 నుంచి ఎంతమంది తీసుకుంటారో అనేది మనకైతే తెలియాల్సి ఉంది. ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటంటే 3,500 ఇళ్ళు 5 లక్షలకు సంబంధించి ఎవరైతే సొంత స్థలం ఉన్న వాళ్ళకైతే ప్రజెంట్ కేటాయించడం అయితే జరిగింది. అంటే L2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థలంతో కూడిన 5 లక్షలని ఇవ్వాలి, లేకపోతే గత ప్రభుత్వం నిర్మించిన మన మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్లు అవి ఇవ్వాలి. కాబట్టి దీనికి సంబంధించి ఆల్రెడీ పూర్తి సమాచారం అయితే నేను సేకరిస్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇంటిమేషన్ అయితే నేను చేద్దామనే ఒక ఆలోచనతో మీ ముందుకైతే వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ. అలాగే వేరే లింక్లు అయితే ఓపెన్ చేయకండి. అలాగే మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు ఆల్రెడీ ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటా, ఎవరికి ఇల్లు వస్తుంది ఎవరికి రాదని చెప్పేసి. దాదాపు మీలో కూడా చాలామందికి ఒక ఆందోళన కూడా రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు మాకు వస్తుందా రాదా, దాదాపు 40 లక్షల మంది అర్హులుగా ఉన్నారు L1 L2లో. మరి ఈ L1లో L2 నుంచి మరి మాకు వస్తుందా రాదా, ఓన్లీ 20 లక్షల మందికే ఇల్లు అయితే వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఎస్టిమేషన్ ఎవరు ఇంతవరకు ఏది చెప్పలేదు. 100% నా ఆలోచన గవర్నమెంట్ నుంచి, అధికారుల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్తో మీకైతే ఎప్పటికప్పుడు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి మేము వీడియోస్ అయితే చేస్తుంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.